చేసిందని మాట్లాడితే మరి సుప్రీంకోర్టును ప్రభావితం చేస్తున్నానని చెప్పాలి. ఎందుకంటే వర్గీకరణ మేము చేస్తున్నామని బీజేపీ పార్టీ అంటుంటే మా నాయకుడు మాకంటే విమర్శ కాదు ఇది. అంటే ఏ పార్టీలో దగ్గర ఈ ఉద్యమము సబ్బండ కులాలు మద్దతు తెలిపినాయి కాబట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలిపినాయి కాబట్టి ఇలా ప్రజలందరూ ముక్త కంటతో వర్గీకరణ కావాలన్నారు. అంటే 30 సంవత్సరాలు మాకన్నా ముందు 2001లో ఏర్పడిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించింది. మేము 1994 ఏర్పడి 32 సంవత్సరాలు కలుస్తున్నా వర్గీకరణ ఇంతవరకు కాలేదంటే మమ్మల్ని ఓట్ల రాజకీయం చుట్టే తిప్పుతున్నాయి తప్ప ఏ రాజకీయ పార్టీలు చేయలేదు. నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది? ఇది చట్టాలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు చట్టం చేయడానికి, చట్టం చేయాలంటే పార్లమెంట్లో చట్టం బిల్లు పెడితేనే వర్గీకరణ సాధ్యమైతే చేసుకోవచ్చు అని చెప్పింది కోర్టు కూడా. మరి పార్లమెంట్లో ఇప్పుడు సంపూర్ణ మద్దతు మొన్న సిడబ్ల్యూ మహిళా బిల్లు కూడా మద్దతు తెలిపింది బీజేపీ పార్టీ. మరి చిన్న సమస్య ఉన్నప్పుడు ఎందుకు మాకు పరిష్కరించాలని కూడా ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ సుప్రీంకోర్టు విజయంగా మేము భావిస్తున్నాం. అమరుల త్యాగ ఫలితమే ఈ వర్గీకరణకు మేము మద్దతు తెలపడం జరుగుతుంది. అందుకోసమే మా దారులు వేరైనా లక్ష్యం ఒకటే. మాకు ఇంట్లో అన్నదమ్ములు అన్నప్పుడే చాలా గొడవలు వస్తాయి. వివిధ సంఘాలుగా మేము ఉన్నా మా లక్ష్యం ఒకటి కాబట్టి రేపు మద్దతు ఇవ్వడం జరిగింది. మేము ఈ నెల 6 తారీఖు నాడు మేము దీక్ష పెట్టినాం ఇందిరా పార్క్ లో. మా పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహన్న గారు సూచన మేరకే మేము దాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే అనుభవంలో దండోర ఉద్యమానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ఫూర్తిదాత అని చెప్పుకోవచ్చు. ఆనాటి నుండి ఈనాడు వరకు కూడా తన జీవితాన్ని రాజకీయ జీవితం ఉన్న వర్గీకరణ అనగానే ముందు ఉండి వరుసలో వస్తున్న వ్యక్తి. వర్గీకరణ కావాలి, నేను బతుకున్నప్పుడనే వర్గీకరణ జరగాలని చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా నన్ను మందకృష్ణను కూడా మాట్లాడిపించడం కూడా జరిగింది ఫోన్ ద్వారానే. అందుకోసం మేము మద్దతు తెలపడం కూడా జరిగింది. వర్గీకరణ న్యాయమైన డిమాండ్. ఎంతో మంది అమరులైనారు, చాలా మంది కేసుల పాలు. ఇప్పటికీ వర్గీకరణ ఉద్యమంలో జైలు పాలైన వాళ్ళు చాలా మంది ఇప్పటి కేసులో చుట్టూ. ఈ రోజు కూడా నా కేసులు ఉన్నాయి. ఇప్పటి కూడా ఇంకా 45 కేసులలో ఇంకో 8 కేసులు ఇక్కడికి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా. అసెంబ్లీ ఎక్కింది కూడా నేనే. చాలా మిలిటెంట్ ఉద్యమాలకు కూడా మేము ముందు వరుసలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా మా ఎంఆర్పీ భావిస్తుంది.